రాజకీయ పార్టీ అంటే కేవలం రాజకీయ కార్యకలాపాలు లేదా ప్రజల సమస్యలు వీటి మీద స్పందించడం, పరిష్కరించడం మాత్రమే కాదు, సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని బలంగా విశ్వసించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మా నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వారు ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరుతో ఒక చెట్టు ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉంటున్న 140 కోట్ల మంది భారతీయులు నాటాలని వారు పిలిపివ్వడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే వారి జన్మదినమైన సెప్టెంబర్ 17 భగవాన్ విశ్వకర్మ జన్మదినమైన 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 దాకా 15 రోజుల పాటు విస్తృతంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రక్తదాన శిబిరాలు కానీ, లేదా ఉచిత వైద్య శిబిరాలు కానీ, లేదా చెట్ల పెంపకం విషయంలో ప్రజల్లో అవగాహన కలిగిస్తూ అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నాం. చెట్లు పర్యావరణ సమతుల్యతకి అదేవిధంగా జీవ వైరుధ్యానికి ఎంత ప్రధాన భూమిక పోషిస్తాయో మన అందరికీ తెలిసిన విషయం. ఒక చెట్టు తన జీవితకాలంలో ఏపుగా పెరిగిన తర్వాత 10 లక్షల విలువైన ఆక్సిజన్ను అందిస్తుంది, వాతావరణానికి అందిస్తుంది. అదేవిధంగా కార్బన్ను పీల్చుకొని ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. చివరి దశ వరకు కూడా చెట్టు ఒక తల్లిలాగా మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. పండ్ల చెట్లు అయితే పండ్లు అందిస్తాయి, నీడనిస్తాయి, అనేక పక్షులకి వాటికి నిలయంగా నిలుస్తాయి. అటువంటి చెట్టుని చాలా పవిత్రంగా చూస్తూ వాటిని నాటడం, వాటిని పరిరక్షించడం, తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం, జీవ వైరుధ్యాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. ధన్యవాదాలు. ప్రైవేటీకరణ చేయట్లా, వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉన్నట్లేదు. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మాత్రమే పోతున్నాం. ప్రైవేటీకరణ అనేదే లేదు ఇక్కడ. యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. తర్వాత పేదలకి వైద్య సాయంలో ఎటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ రకంగా వైద్య సాయం ఉంటుందో 25 లక్షల దాకా వైద్య సాయం అందుతుంది. అదేవిధంగా పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కూడా వాళ్ళు తెచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ప్రకారమే ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటీకరణలాగా ప్రభుత్వ కళాశాలలు ఏనాడు ఎవరు చేయని విధంగా పీపీపీ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటాని తర్వాత ఎన్ఆర్ఐ కోటాని తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఇవాళ వీటి మీద అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద పిలుపునిచ్చాం, రండి అసెంబ్లీలో మాట్లాడదామని చెప్పి. అసెంబ్లీకి ఆ నాయకుడు రాలేదు. పోయి మండల్లో కూడా చర్చ పెట్టిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు చర్చలో పాల్గొనకుండా పారిపోయారు. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఎవరి వాదనలో పస ఉంది, ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఎవరు నిజాయితీగా ఈ కాలేజీలను పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారనే విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వారు 4 ఏళ్ల కాలంలో 1,500 కోట్లు మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టి ఎక్కడ చూసినా పునాదుల దగ్గర మొండిగోడల దగ్గర కళాశాలను ఇచ్చారు. వైద్య వృత్తి అనేది, వైద్య విద్య అనేది చాలా క్లిష్టమైన ఇది. వాటికి సంబంధించిన ప్రొఫెసర్లను కానీ, హెచ్ఆర్ స్టాఫ్ని కానీ, ప్రొఫెసర్లను కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ, ట్యూటర్లను కానీ, ఎస్ఆర్లను కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో పంపాలంటే కష్టమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, రెండో వైపు 4 సంవత్సరాల చేతగానితనం, అసమర్థత, మూడో వైపు ఈ హెచ్ఆర్ని కూడా ఈ ప్రాంతాల్లో ఉదాహరణకు పెనుగొండకు రావాలంటే చాలామంది పులివెందులకి చాలా ప్రాంతం నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి లాంటి ప్రాంతాలకే వెళ్ళడం లేదు. సిబ్బంది కొరత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రైవేట్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నాం. ప్రభుత్వం ప్రైవేట్ కలిసి చేస్తున్న పని. అనేక రాష్ట్రాలు వీటిని చేస్తున్నాయి. ఇవాళ హైవేల నిర్మాణం కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ, పోర్ట్ల నిర్మాణం కానీ, అంతెందుకు ఆరోగ్యశ్రీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, అది కూడా ఈ విధానంలో వచ్చింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చిందే. కాబట్టి వాళ్ళ వాదనలో పసలేదు. ఏదంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం నెలకొని ఉంటే ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలా, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఎప్పుడు గోతికాడ గుంటనక్కల్లాగా చూసే వైసీపీ పార్టీ ఈ విషయాన్ని కూడా అలా తీసుకొని ప్రజల్లోకి అసత్యాలు తీసుకొని 2 సంవత్సరాల్లో మొత్తం కాలేజీలన్నింటినీ పూర్తి చేసి ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యని అందిస్తాం. అదేవిధంగా పేదలకి మెరుగైన వైద్య సౌకర్యాన్ని 25 లక్షల వరకు అతి ఖరీదైన వైద్య సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మాకి నామ్ పర్ ఏక్ పేడ్ అంటే నమో వనం అనే కార్యక్రమాన్ని ఇక్కడ మన కాలేజీలో చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి విశ్వకర్మ నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు 15 రోజుల పాటు సేవా పక్వాడాలో భాగంగా 10 సంవత్సరం కూడా 15 రోజుల పాటు నరేంద్ర మోడీ యొక్క
జన్మదినాన్ని పురస్కరించుకుని అనేకమైన కార్యక్రమాలు ఆరోగ్యాల కేంద్రాల్లో టెస్ట్ చేయడం అయితేనేమి, అలాగే పర్యావరణాన్ని రక్షించే విషయంలో చెట్లు నాటడం అయితేనేమి, అలాగే రోగులను పరీక్షించే విషయంలో, అలాగే మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు అన్నీ చాలా రకాలైన కార్యక్రమాలు చేపట్టే దాంట్లో భాగంగా ఇది ఒక కార్యక్రమాన్ని, ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని మన కాలేజీలో చేపట్టి మంత్రి గారు సత్యకుమార్ గారు మరియు మా వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గుడిసె దేవానంద్ గారు, ఇతర నాయకులు, రాజేష్ గారు జిల్లా అధ్యక్షుడు, అలాగే సందేడి శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి, అందరూ మిగతా కార్యకర్తలు, నాయకులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు 600 చెట్లు తీసుకొచ్చాము. ఇంకా తర్వాత ఇంకొక 1000 చెట్ల వరకు నాటే కార్యక్రమం ఇది మొత్తం ఇక వనం తయారు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. సో అది గ్రాండ్ సక్సెస్ చేస్తాం. నా పేరు గుడిసె దేవానంద్ అండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నా. ఇదైతే సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా సేవా పక్వాడ అనే కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ చిరంజీవి రెడ్డి గారి కాలేజీలో చెట్లు నాటడం, అదేవిధంగా 11:30 నుండి దేశంలోనే జాతీయవాదం సాహిత్యవేత్త గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారి యొక్క జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా మన సత్యకుమార్ యాదవ్ గారు ఈరోజు అలెగ్జాండర్ ఆ యొక్క దీంట్లో ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సూచనల మేరకు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఈ గుర్రం జాషువా గారి యొక్క ఆయన యొక్క జాతీయవాదం కానీ, ఆయన హిందూవాదం మీద కానీ, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఆ అట్టడు కులాలు సాహిత్యానికి కానీ ఇంకో దానికి కానీ తీరుని ఎక్కడా కూడా వ్యతిరేకించని మంచి ఆలోచన భావం, ఏదైతే అగ్ర కులాల్లో ఉన్న పెత్తనాన్ని కవిత్వానికి జోడించకూడదు. ఈరోజు ఈ యొక్క దేశం కానీ ఈ దేశ సంపద కానీ ప్రతి ఒక్కరికి చెందే విధంగా ఆయన ఆలోచన పరణ కానీ అదేవిధంగా గుర్రం జాషువా గారి ఆలోచన ఏదైతే ఈ దేశ సంపద అన్ని మూలాలకు చెందాలని ఒక పెద్ద సంకల్పంతో సాహిత్యంతో ఆయన అనేక ఎక్కడైతే నష్టపోయాడో ఆ నష్టాన్ని ఇక్కడి నుంచే పూడ్చాలని చెప్పి మంచి భావనతో సాహిత్యం రూపంగా తెలియజేసిన మంచి కవి. ఆయన యొక్క జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు అనంతపూర్ జిల్లా అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం.